భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. ఈ వీడియోలో మనం ఒక చక్కటి సాంప్రదాయం గురించి అందులో ఉండే శాస్త్రం తెలుసుకుందామండి. పెద్దలు మహాత్ముల ఆశీర్వాదాలకి చాలా ప్రాముఖ్యతనిస్తారు భారతీయులు. ఎందుకు? భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన విశేషమైన సందర్భాలలో పెద్దవారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవటం చాలా ముఖ్యమైన సాంప్రదాయం అది. ఆశీర్వాదాలు తీసుకోవటం అంటే పెద్దల్ని గౌరవించటం మాత్రమే కాదు, వారిని గౌరవిస్తూ వారి ద్వారా విశ్వశక్తి అయిన పరమాత్మ ఆశీస్సులు తీసుకోవటమే అంటారు పండితులు. ఆశీర్వచనాల వెనుక ఒక అద్భుత శాస్త్రం ఇమిడి ఉన్నది. ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వదించేవారు, ఆశీస్సులు తీసుకునేవారు కాళ్ళకి పాదరక్షలు వేసుకోకుండా ఉండటమే చాలా మంచిది. వారి పాదాలు భూమిని స్పర్శిస్తూ ఉంటాయి. మన అరికాళ్ళలో ఉండే శక్తి కేంద్రాలు భూమిపైన ఉండే విశ్వశక్తితో అనుసంధానం అవుతాయి. అప్పుడు ఆశీర్వదించే వ్యక్తుల ద్వారా ఆ విశ్వశక్తి ఆశీర్వచనాలు తీసుకునే వారికి చేరుతుంది. విశ్వశక్తికి ఆశించిన కోరికలు తీర్చే శక్తి ఉంటుందంటారు పండితులు. పెద్దలు పాదాల నుంచి చేతుల మీదుగా విశ్వశక్తి ప్రవహిస్తూ వారు దీవిస్తూ అనే మాటలని నిజం చేస్తుంది. దీవించే వారి యొక్క ఆధ్యాత్మిక పరిణితిపైన ఆధారపడి వారి దీవెనలు రక్షణనిస్తాయి, నిజమవుతాయి. మహాత్ములని, సాధువులని, తాపస్సులని, గురువులని, పండితులని కలిసినప్పుడు వారి వయసుతో నిమిత్తం లేకుండా వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఎందుకంటే మహాత్ముల దీవెనలు ఖచ్చితంగా నిజమవుతాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీవించేటప్పుడు అక్షంతలు తలపైన వేసి దీవించడం కూడా మనకున్న ఒక అద్భుతమైన ఆచారం. అక్షంతలతో దీవించడం వెనక కూడా శాస్త్రం ఉంది. అక్షంతల చేతిలో తీసుకున్నప్పుడు పెద్దలు, ఆచార్యులు, మహాత్ములు కొంతసేపు అక్షంతల్ని చేతిలో ఉంచి శుభకరమైన మాటల్ని, దీవెనల్ని అంటూ తల మీదుగా వేస్తారు. ఆచార్యులు, గురువులు మంత్రాలను చదువుతూ అక్షంతలు వేస్తారు. ఆ అక్షంతలు పసుపు అద్దిన బియ్యపు గింజలు. వాటికి విశ్వశక్తిని గ్రహించి పట్టి ఉంచి తిరిగి ఎవరిని స్పర్శిస్తాయో వారికి ఆ శక్తిని అందే విధంగా చేస్తాయి. పసుపుతో ఉన్న బియ్యపు గింజలకి ఆ శక్తి ఎక్కువగా ఉన్నది. అందుకే అక్షంతలు తొక్కొద్దంటారండి మన పెద్దవాళ్ళు. దీవించేటప్పుడు శుభాకాంక్షలు, మంగళవచనాలు సందర్భాన్ని బట్టి, వ్యక్తుల వయసును బట్టి ఉంటాయి. చిన్నపిల్లల్ని దీవిస్తూ విద్యాప్రాప్తిరస్తు అంటే బాగా చదువుకోనాయన, చదువులో బాగా రాణించాలమ్మా అని దీవించాలి. వివాహమైన స్త్రీలను దీర్ఘ సుమంగళీ భవ అని, పురుషుల దీర్ఘాయుష్మాన్ భవ లేదు చల్లగా నూరేళ్లు ఆనందంగా ఉండాలి అని దీవించాలి. కొత్త దంపతులను సుపుత్ర ప్రాప్తిరస్తుని దీవించాలి. మన ఇంటికి మహిళలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంట్లో ఉండే స్త్రీ వారికి కుంకుమ బొట్టు పెట్టాలి. వారికి బొట్టు పెడుతూ లేదా వారు బొట్టు పెట్టేటప్పుడు ఈ శ్లోకం స్మరించటం ఇద్దరికీ శుభం, జగన్మాత దీవెనలతో సమానం అంటారు పండితులు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. అదేవిధంగా ఎవరైనా మనకి పాదాభివందనం చేసేటప్పుడు వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి లేదా ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. అప్పుడు వారు మన పాదాలను తాగిన దోషం మనకు అంటదు. చాలామంది పాదాలను తాకనియరు. అలా చేయని అవసరం లేదు. వారు పాదాలకు నమస్కరిస్తున్న వారిని మనస్ఫూర్తిగా, నిండుగా, సంతోషంగా ఆశీర్వదిస్తే వారికి మంచి జరిగినప్పుడు ఆ పుణ్యం దీవించిన వారికి కూడా ఉంటుంది. సత్ప్రవర్తన కలిగి భక్తి ప్రేమలతో నిండి కల్మషం లేని అంతరంగం కల మహాత్ములు ఇచ్చే ఆశీర్వచనాలు తప్పకుండా ఫలిస్తాయి. పెద్దలు, మహాత్ముల ఆశీర్వచనాలతో మనలో ఉండే దోషాలు తొలగి శుభాలు జరుగుతాయి. జాతకరీత్యా ఉండే కొన్ని దోషాలు, కొన్ని రకాల కష్టాలు, గండాలు, విజయాలకు అడ్డుపడే కొన్ని రకాల ఆటంకాలు మహాత్ముల ఆశీర్వాదాలతో తొలుగుతాయి. మహాత్ముల దర్శనం దొరికినప్పుడు తప్పనిసరిగా వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు ఇంట్లో ఉండే మన శ్రేయస్సును కోరుకునే పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఒక్కొక్కసారి వారి దీవెనలు అద్భుతాలని చేస్తాయి అంటారు పండితులు.